అరే వచ్చేస్తున్నా, ఇప్పుడే స్టార్ట్ అయ్యా మావా, 20 minutesలో అక్కడ ఉంటా. అవునా, ఇప్పుడే స్టార్ట్ అయ్యావా? సరే త్వరగా రా, నేను వెయిట్ చేస్తాను. సరే సరే వస్తున్నా. రే, విజిటింగ్ కార్డ్ నీ దగ్గరే ఉండాలి కదా? ఉందిలే, కార్లో ఎక్కడో పెట్టా, చెక్ చేస్తున్నా. Yeah, come in. Please take your seat. అది నేను మనోజ్ వాళ్ళ ఫ్రెండ్. Oh yeah, he is a patient with retrograde amnesia. అంటే Oh sorry, మీకు అర్థమైనట్టు చెప్తాను. తను గతం మర్చిపోయాడు. ఇప్పుడు ఎలా డాక్టర్? దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి తనంతకు తాను గుర్తు తెచ్చుకోవడం, రెండోది తనకి మళ్ళీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం. అయితే ఫస్ట్ ఆప్షనే బెటర్ కదా డాక్టర్, కానీ తనకు తాను గుర్తెచ్చుకుంటాం అంటే ఎలా? తన పాస్ట్లో హ్యాపీగా ఉన్న ప్లేసెస్కి వెళ్తే తప్పకుండా తనకి ఏమైనా గుర్తుకు రావచ్చు. ఓకే, తను వైజాగ్లో కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాడని చెప్పేవాడు. ఏదైనా పర్వాలేదు, తన్ని ఒంటరిగా పంపించండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. ఈ కాలేజ్ ఎక్కడ? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలా? థ్యాంక్ యూ. హే ఆగా, పైన ఏదో జాతర జరుగుతుందంటే ఏంటి మచ్చా? ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుందిరా మామ. వెదవలా తిరగపోతే అమ్మాయికి హెల్ప్ చేయొచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, కేనా? మావా, ఏం కళ్ళురా, ఆ కళ్ళని చూస్తూ జీవితాంతం బ్రతికే వచ్చురా. కళ్ళేంటి ఏం మాట్లాడుతావు? అవుతుందా నీకు? మధ్యలో ఇది ఫీల్ అయిపోతుందండి.
అబ్బా అబ్బా అయ్యో ఓరి నాయను. రే ఇది పట్టుకో. ఏంట్రా ఇది? ఆ అమ్మాయి ఇచ్చింది. రే ఎవర్రా ఆగరా. నిజం చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావు కదా? ప్రామిస్ నిన్ను కాదు దీన్ని. ఇడియట్. ప్రతిదీ మోనికా ఏ ఒక నిమిషం ఆగు. నిన్న నీకోటి చెప్పా, దానికి రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోయావు. ఏంటి మరి నా పరిస్థితి? కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. ఏంట్రా చాలా రోజుల నుంచి చూస్తున్నా, చాలా ఎక్కువ అవుతుంది ఆ అమ్మాయితో మాట్లాడటం తిరగడం. మేమిద్దరం రిలేషన్లో ఉన్నాం, మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి? తను కూడానా? హా ఓకే సారీ బాస్, చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఏంటి అక్కడ ఫేర్వెల్ జరుగుతుంటే ఇక్కడ ఒక్కదానివి కూర్చొని భజన చేస్తున్నావా? అక్కడ బోర్ కొడుతుంది. బోరింగా? సరే సరే. ఏయ్ బీచ్కి వెళ్దామా? మనమేనా పాకిస్తాన్ బార్డర్లో ఉన్నావా? అబ్బా నేను అనేది లోపలికి. ఏ చే ఏ హే ఏంటి చిన్న పప్పిని అలా గసురుకుంటావు? చూడు ఎంత బుజ్జిగా ఉందో. ఈ ఫీల్ ఎంత బాగుందో కదా. మధ్యలో ఒక్కొక్క పిల్ల లేకపోయింది ఇంకా బాగుండేది. నువ్వు నేను ఈ లైఫ్ అంతా ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఏ ఏమైంది సడన్గా? లైఫ్లో నాకు కొన్ని ఇంపార్టెంట్ గోల్స్ ఉన్నాయి, అవి రీచ్ అయితేనే అందరినీ హ్యాపీగా ఉంచగలను, నేను హ్యాపీగా ఉండగలను. నువ్వు నా స్ట్రెంగ్త్ అవ్వాలి కానీ వీక్నెస్ అవ్వకూడదు మోని. ప్రతిదీ నా కళ్ళల్లో చూసి మాట్లాడతావు కదా, ఇదెందుకు అలా చెప్పడం లేదు? ఎలా చెప్పాలి? చెప్పు, నువ్వు సెటిల్ అవ్వడానికి ఎంత టైం కావాలి? మ్యాక్స్ 4 years పట్టిద్ది. సరే 4 years వరకు నేను కలవను, మాట్లాడను, మెసేజ్ చేయను, కనీసం చూడను కూడా చూడను. ఈ 4 years తర్వాత
నేను నీకోసం ఇదే ప్లేస్, ఇదే డేట్, ఇదే టైంకి నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ నేను రాకపోతే ఎవ్రీ ఇయర్ నేను నీకోసం ఇక్కడ ఇలానే వెయిట్ చేస్తూ ఉంటాను. ఐ లవ్ యూ మోనీ అండ్ ఐమ్ గోనా మిస్ యూ. హలో, ఎక్కడున్నావు? కాలేజీలో ఉన్నారా? అవునా, గుడ్ టు హియర్. నీకేమన్నా గుర్తొచ్చినాయా? లేదు, కానీ ఏదో ఒక అమ్మాయి ఉంది, కానీ ఏం అర్థం కావట్లేదురా. పేరు డీటెయిల్స్ ఏం తెలియడం లేదురా. ఓకేరా, అందుకే మా ఫ్రెండ్ని ఆ అమ్మాయి డీటెయిల్స్ కలెక్ట్ చేయమని చెప్పాను. తను ఆ ఫైల్ నీకు క్రీమ్ షేక్స్ దగ్గర ఇస్తాడు, వెళ్ళి కలెక్ట్ చేసుకో. అలాగే. మనోజ్, యా మీరు మనోజే కదా? యా ఇట్స్ మీ. మీ ఫ్రెండ్ ఫైల్ ఏమన్నాడు? థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ సో ఓకే. మచ్. మోనికా, అక్కడ నీ కోసం పెళ్ళర్ పళ్ళు వచ్చేస్తుంటే ఇక్కడ నువ్వు వీడి కోసం ఎదురు చూస్తున్నావా? ఒరే బా, మనిషి వెనకాల కుక్క పరిగెట్టడం చూసావు, కానీ కుక్క వెనకాల మనిషి పెరగడం ఎప్పుడైనా చూసావా? ఏం మాట్లాడుతున్నావు? చూడు. నువ్వేమడరా మధ్యలో? నేనెవరో నీకు అనవసరం, మాట్లాడుకుందాం. ఏయ్, మాట్లాడుకుందామన్నానా? మాట్లాడుకుందామన్నానా? సరే మాట్లాడుకుందాం. సరేదా మాట్లాడుకుందాం.